మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూడాలి, ఓట్ అంటే పోలింగ్ బూత్కి వెళ్ళి మీ వేగు చుక్క అంటే అమావాస్య లాంటి రాత్రి రోజు కూడా దారి చూపించేదే వేగు చుక్క, సిరా చుక్క కాదు అది. కాబట్టి చిమ్మ చీకట్లో కూడా మనం రోడ్ల మీద నడుస్తున్నామంటే మరి ఆ రోజు ఈ యొక్క దారి చూపించేటువంటి వేగు చుక్క లాంటిది. కాబట్టి మనం అందరం కూడా ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. మనమే కాదు, మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు అందరూ కూడా అవేర్నెస్ రావాలి. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, మాకు కరెంట్ రాలేదు, ఈ డెవలప్మెంట్ కావడం లేదు, అది కాలేదు, ఇది కాలేదని. కానీ ఆయన మాత్రం ఓటింగ్ కోడు సమాజాన్ని తిరుగుతుంటాడు, పాలకులను తిరుగుతుంటాడు. నువ్వు ఏ రకంగా ప్రభుత్వం ఉండాలి, ఏ రకమైనటువంటి ఎమ్మెల్యే ఉండాలి, ఏ రకమైన కార్పొరేటర్ ఉండాలి, ఏ రకమైనటువంటి ఎంపీ ఉండాలి అనేది మనం ఎంచుకోవాలి. మనం ఎంచుకోకుండా మనం ఎక్కడ కూడా తిట్టే అధికారం లేదు. అది ఆ రకంగా ఎంచుకోవాలంటే सरकार का प्रयोग करेगी। ऐसे में जिले प्रति जिम्मेदारी सबसे बड़ी होगी। आज जब देश 2047 तक కమిషన్ ఈరోజు దేశవ్యాప్తంగా యంగ్ ఓటర్స్ డే, న్యూ ఓటర్స్ డే నిర్వహిస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఇందులో అనేక ఎన్జిఓలు, విద్యా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి న్యూ ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గవర్నర్ గారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతుంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం, యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశం. అలాంటి దేశంలో యువకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళే ఈ దేశానికి మరి భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. యువతని మరి దేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో, ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి యంగ్ ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కు, తమ ఓటర్ పోలింగ్ బూతులలో, తమ నివాస ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు.